శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలో 19వ శ్లోకానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నకధీధితి సంచన్న సమజ్జనతమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇందులో అమ్మవారి కాలి గోళని వర్ణిస్తున్నారు. నమ్రతతో పరదేవత యొక్క పాదాలని ఆరాధించే వాళ్ళని సమజ్జనులు అంటారు. పాదముల యొక్క కాలిగోళ్ళు నఖములు, ఆ నఖముల వెలుగు నఖదీదితి. కాలి గోళ్ళకి ఉన్నటువంటి వెలుగు నఖదీదితి. ఆమె అమ్మవారి యొక్క పాదాలని ఆశ్రయించిన వారికి అజ్ఞాన తిమిరాన్ని తన పాద కొనగోటి వెలుగుతో తీసివేస్తుంది అని నిన్న చెప్పుకున్న శ్లోకంలో ప్రపపదములు అంటే వేదాంత వాక్యాలు అని చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క 2 పాదాలు కూడా ఆ వేదాంత వాక్యాలు 4 వాక్యాలుగా చెప్పుకున్నాం. ఇక్కడ ఈ అమ్మవారి పాదాలకి కాలి వేళ్ళకి ఉన్న గోళ్ళు ఉపనిషత్తులట. 10 ఉపనిషత్తులు. ఎవరైతే ఈ పాదాలని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ ఉపనిషత్ జ్ఞానం అబ్బుతుంది. ఈశ, కేన, కఠ, ప్రశ్న, మండుక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యములు అనేటువంటి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులు కూడా అమ్మ పాదాలకి ఉన్న వేళ్ల గోళ్ళులాగా ఎవరైతే పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఈ ఉపనిషత్ జ్ఞానం అబ్బుతుంది అని. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. పరమేశ్వరి పాదాలు కూర్మ పృష్ఠ అని చెప్పాం కదా, కఠినంగా ఉంటాయి అనుకుంటారేమో. కాదు, అతి సుకుమారంగా ఉండి పద్మముల యొక్క లావణ్యాన్ని కూడా తిరస్కరించేటట్టుగా ఉన్నాయట. పరాకృత సరోరుహ. సరోహరములు అంటే పద్మాలు. ఆ పద్మముల యొక్క సౌకుమార్యం కంటే సుకుమారంగా ఉన్నాయి అమ్మ పాదాలు అని చెప్తున్నాం. ఇది పాదాలకు సంబంధించిన విశేషం. జ్ఞానం కావాలి అంటే అమ్మ పాదాలు పట్టుకోవటం తప్ప మరొక ఉపాయం లేదు అని ఇందులో మనకి మర్మగర్భంగా చెప్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ.